హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు హెల్తీ లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా పాన్ పెట్టుకొని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని దీంట్లో కనిపిస్తున్న పిస్తా పప్పులు వేసుకొని ఒక కప్ తీసుకోవాలి. అవి లైట్‌గా వేయించుకొని అవి వేగిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకోండి. అదే పాన్‌లో ఒక కప్ జీడిపప్పు వేసుకొని అవి కూడా లైట్‌గా కలర్ చేంజ్ అయ్యేలాగా మార్చుకోండి. బాగా కాదు, లైట్‌గా జస్ట్ హీట్ అయితే చాలు. ఓకేనా, అంటే పాడైపోకుండా ఉంటాయని. అండ్ దాంట్లోనే వాల్‌నట్స్ ఒక కప్ వేసుకోండి. అవి కూడా లైట్‌గా చేంజ్ అయ్యాక తీసేసి దాంట్లోనే బాదం పప్పులు వేసుకోవాలి. ఇవి లైట్‌గా వేడైన తర్వాత తీసేసి సేమ్ ప్యాన్‌లో మనం గుమ్మడి గింజలు వేసుకోవాలి. అండ్ అవి లైట్‌గా చేంజ్ అవుతూ ఉంటాయి. టప్ టప్ అని సౌండ్ వస్తూ ఉంటాయి. ఆ తర్వాత తీసేసి దీంట్లోనే సన్‌ఫ్లవర్ సీడ్స్ వేసుకోవాలి. ఇవి లైట్‌గా కొంచెం వేడైతే చాలు. సో, వేడైన తర్వాత తీసేసి వీటిని కూడా పక్కన పెట్టేసుకోండి. సో, ఇది చాలా హెల్తీ అనమాట. ట్రై చేయండి. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అండ్ దీంట్లోనే 1 కప్ బ్లాక్ అండ్ వైట్ కిస్మిస్ అండ్ 1 కప్పు పుచ్చగింజలు అండ్ ఫ్లాక్స్ సీడ్స్ అవిసె గింజలు ఉంటాయి కదా! అవి ఒక కప్పు. సో, ఇవి కొంచెం చిటచిటా అనాలనమాట. లేదంటే చేదుగా ఉంటాయి. కొంచెం రోస్ట్ అయితే చేదు రాదు. సో, ఇవన్నీ ఒక గిన్నెలో తీసుకొని వాటిని వంతుల వారీగా అంటే కొంచెం కొంచెం పోర్షన్స్ తీసుకొని వేసుకోవాలి. దీంట్లోనే అంజీర్ అండ్ డేట్స్ టేస్ట్‌కి తగినట్టు స్వీట్ మీరు వేసుకోవచ్చు. అండ్ ఇవి బాగా ఫైన్ పౌడర్ చేయకూడదు. చేస్తే ఆయిల్ వచ్చేస్తుంది. సో, కొంచెం పలుకుండాలి. సో, అలా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఓకేనా. మొత్తం పిండి మొత్తాన్ని ఇలా చేసుకోండి. చేసుకున్న దాన్ని ఉండలు చేసేసుకోవచ్చు. దీంట్లో షుగర్ మిక్స్ చేయొద్దు. ఏమీ అక్కర్లేదు. చాలా హెల్తీ. షుగర్ ఉండదు కాబట్టి న్యాచురల్ షుగర్స్. సో, ఇలా ఉండలు చేసేసుకుంటే ఈజీ. అండ్ మీరు దీంట్లో నెయ్యి గానీ ఆర్ షుగర్స్ గానీ ఏమి వేయక్కర్లేదు. సో, ఎందుకంటే అవి సీడ్స్ కదా! సీడ్ నుంచి ఆయిల్ వస్తది. ఆ ఆయిల్ వస్తది. అండ్ మనం వేసుకున్న డేట్స్ ఇవన్నీ షుగర్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఓకేనా. చాలా హెల్తీ. అండ్ డేట్స్ తినను అన్న పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. అండ్ డైలీ 1 ఆర్ 2 చాలా హెల్తీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ. బాయ్.